ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ మేరకు అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అయితే ఈ విమర్శలు, ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇటు చంద్రబాబు, అటు సీఎం జగన్ ఇద్దరూ తమ పార్టీలకు అధినేతలు కాగా వీరి మధ్య సవాళ్లు, ఛాలెంజ్ల పర్వం సాగటంతో ఆ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గుంటూరు కారం. అయితే ప్రస్తుతం ఈ సినిమాలోని బహుళ ప్రాచుర్యం పొందిన కుర్చీ మడతపెట్టి పాట ప్రస్తుతం రాజకీయ నేతలను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా పాటను ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఊతపదాన్ని సంగీత దర్శకుడు తమన్ పాటగా మలిచారు. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ పాట సాధారణ ప్రేక్షకులకు చేరువైంది. ఇదిలా ఉండగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రాలో పోటాపోటీగా సభలు, స్పీచ్లు కొనసాగుతున్నాయి. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు తాజాగా సభలో మాట్లాడుతూ కుర్చీ మడతపెట్టి సాంగ్ను తన స్పీచ్కు అనుకూలంగా మార్చుకున్నారు. ఏపీలో జరిగిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, నువ్వు నీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెట్టి, మా టీడీపీ, జనసేన కార్యకర్తలు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీ మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి, నీకు కుర్చీ లేకుండా పోతుంది అంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, మా కార్యకర్తలు చొక్కా చేతులు మడత పెట్టి తడాకా చూపిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. దాంతో చంద్రబాబు కౌంటర్ ఇస్తూ కుర్చీ మడత పెడతారంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో చంద్రబాబు స్పీచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ మేరకు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల యుద్ధంలో కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టాలని జగన్ పిలుపునిస్తే, టీడీపీ, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెడతారని చంద్రబాబు హెచ్చరించారు. 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైపోయిందని విమర్శించారు. జగన్ పాలనపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ సీఎం జగన్, చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా వాలంటీర్ల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు స్పందించారు. రాబోయే ఎన్నికలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చిందని సీఎం జగన్ అంటున్నారని, వాళ్ళు చొక్కాలు మడత పెడితే టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడత పెడతారన్నారు. అందరం కుర్చీలు మడత పెడితే జగన్ రెడ్డికి కుర్చీ లేకుండా పోతుందని హెచ్చరించారు. ఎన్నికలంటే చొక్కాలు, కుర్చీలు మడత పెట్టి కొట్టుకోవటం కాదని, ద్వంద్వ యుద్ధమని హితవు పలికారు. ఈ ప్రభుత్వంలో అందరూ బాధితులేనని వివరించారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బతింటే దానిని మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చెడును నివారించడానికి ప్రజలందరూ నడుం బిగించాలన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు చైతన్యవంతం కావాలని సూచించారు. ఈ ప్రభుత్వంపై తిరగబడతారా, బానిసలుగా ఉండిపోతారా అనేది ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు. ఇక 54 రోజులే సమయం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, నువ్వు చొక్కాలు మడత పెడితే ప్రజలు నీ కుర్చీని మడత పెడతారు అని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని ధ్వంసం చేసి గత 5 ఏళ్లుగా 3 రాజధానులన్నారు. ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 5 కోట్ల ప్రజల సంకల్పాన్ని కాపాడాలని గట్టి సంకల్పంతో నేను, పవన్ ముందుకెళ్తున్నామని చంద్రబాబు వివరించారు. వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ
చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా.